డోన్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కోట్లకు సూటి సవాల్ విసిరారు. గత ప్రభుత్వ హయాంలో తాము తెచ్చిన 100 పడకల ఆసుపత్రి, అర్బన్ హెల్త్ సెంటర్లు, డ్రైవింగ్ స్కూలు, పాలిటెక్నిక్ కళాశాల, రైల్వే అండర్పాస్ బ్రిడ్జ్ వంటి అనేక అభివృద్ధి పనులను ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేసిందని విమర్శించారు. నియోజకవర్గానికి కొత్త నిధులు తేకపోగా గతంలో ప్రారంభమైన పనులను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అసెంబ్లీలో డోన్ ప్రజల సమస్యలపై ఎప్పుడైనా మాట్లాడారా అని నిలదీస్తూ కొత్తపల్లి అభివృద్ధి నిధుల ఏమయ్యాయని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. చివరి బ్రహ్మగిరి గుడికాడ ఇన్ని పనులు చేసిన తర్వాత చివరి పని ఎందుకు ఆపినారు? గుడ్డాల క్షేత్రం ఎందుకు జరగడం లే? ఇవన్నీ మనం పోగొట్టుకున్నాయి. అమ్మ ఒడి కంటే కూడా ఈ ఒడి ఇంకా పెద్దది పోగొట్టుకున్నాయి. ఎందుకు పోగొట్టుకున్నాం ఇవన్నీ? పైగా నిన్న మొన్న చూస్తే అసలు హాస్యాస్పద చాలా డీజిల్ పెట్రోల్ కొరత, బస్సులు వస్తారంట, మీరు ఆటోలు తిరుగుతారంట. నా ప్రశ్న ఏమంటే, ఈ విధంగా బస్సులో ఎన్ని రోజులు మీరు తిరగబోతున్నారు? ఒక రోజా, ఒక పూటనా? ఎన్ని రోజులు మీరు బస్సులో తిరగబోతున్నారు? చేయాల్సిన పనులు ఇన్ని పనులు పక్కన పెట్టుకొని ఒక పూట బస్సులో తిరగడం, ఒక పూట ఆటోలో తిరగడం, దాన్ని మళ్ళా సోషల్ మీడియాకి అప్లోడ్ చేసుకోవడం, ఇదే ఆ స్థాయికి చేసే పనులు. ఇది అభివృద్ధి. అసెంబ్లీకి పోతుంటే రైలు ఎక్కుతుంటే ఓ ఫోటోల మీద ఫోటో, మంచి రైలు అంతా పోటీ, ప్లేన్ అంతా పోటీ. అసెంబ్లీలో 2 సంవత్సరాలుగా ప్రమాణ స్వీకారం తప్ప మీరేమన్నా మాట్లాడారా? 2 సంవత్సరాలుగా చివరకు ఏ స్థాయిలో ఉన్నామంటే, గాంధీ బొమ్మ ఎట్లుంటే డోన్ మన తాలూకా హెడ్ క్వార్టర్స్, తాలూకా హెడ్ క్వార్టర్స్ అయిన డోన్ లో నడిపొడ్డును గాంధీ సర్కిల్ అయినా పాత గాంధీ బొమ్మ ఎట్లుండే, మరుగుజ్జు మాదిరి ఇట్లుండే. ఇప్పుడు గాంధీ బొమ్మ ఎట్లుంది? ఆ గాంధీ విగ్రహం దాదాపు 9 లక్షల రూపాయలు కూడా మన జేబులో నుంచి డబ్బులతో స్థాపించామని చెప్పి చెప్తారు.